హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల యొక్క 10 కీలకమైన డిమాండ్స్ అండి. సో, కనీసం ఈ దీపావళి పండుగకైనా అనైతే కోరుతున్నారు. మరి ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 10 కీలకమైన డిమాండ్స్. ఈ దీపావళికి ప్రభుత్వం స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాల డిమాండ్ల సాధన కోసం పట్టుదలతో పోరాడుతూ ఉన్నారు. ఈ దీపావళి పండుగ నాటికైనా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు ఆశిస్తూ ఉన్నారు. వారి 10 కీలకమైన డిమాండ్స్ ఈ వివరంగా అయితే పొందుపరచబడ్డాయి. మొదటిది బోధనేతర పనుల బహిష్కరణ. ఉపాధ్యాయులు ప్రధానంగా బోధనపై దృష్టి సారించాలంటే ఈ యొక్క దృష్టి సారించేలా చూడాలి. బోధనేతర పనులు, పరిపాలనా పనులు ఉపాధ్యాయులపైన అదనపు భారాన్ని మోపుతున్నాయని, ఇది విద్యా నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని రకాల బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయడానికి ఒక ముఖ్యమైన అడుగు. రెండవది పాఠాలు చెబుతాం, పిల్లలకు భోజనం పెడతాం, కానీ బోధనేతర పనులు చెయ్యం అంటున్నారు. ఈ డిమాండ్స్ ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యాన్ని దృష్టిలో స్పష్టం చేస్తోంది. విద్యార్థులకు పాఠాలు బోధించడము, మధ్యాహ్నం భోజనం పథకాన్ని పర్యవేక్షించడం వంటి ప్రధాన పనులను కొనసాగిస్తామని, అయితే ఇతర పరిపాలన మరియు బోధనేతర పనులను నిరాకరిస్తామని వారు తెలియజేస్తున్నారు. దీని ద్వారా విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్రను పునర్నిర్వచించాలని వారు కోరుకుంటున్నారు. మూడోది విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరణ. విద్యాశక్తి వంటి కొన్ని ప్రభుత్వ పథకాలు ఉపాధ్యాయులకు అదనపు భారాన్ని కలిగిస్తున్నాయని, అవి వారి బోధన సమయాన్ని తగ్గిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందువల్ల విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇది ప్రభుత్వ విధానాలపై వారి నిరసనకు వ్యక్తం చేస్తోంది. ఇక నాలుగోది జీఎస్టీ 2.0 వంటి రాజకీయ కార్యక్రమాలు పాఠశాలల్లో జరగనివ్వము. పాఠశాలలు విద్యా బోధనకు మాత్రమే పరిమితం కావాలని, రాజకీయ లేదా ప్రభుత్వ ప్రచారం కోసం కార్యక్రమాలకు వేదిక కాకూడదని ఉద్యోగులైతే బలంగా కోరుతున్నారు. జీఎస్టీ 2.0 వంటి కార్యక్రమాలు విద్యార్థులపై లేదా ఉపాధ్యాయులపై రాజకీయ ప్రభావం చూపుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఐదోది బోధనేతర పనుల బహిష్కరణపై జిల్లా కలెక్టర్లకు, డీఈఓలకు మెమోరాండం. ఈ నెల 10వ తేదీన తమ బోధనేతర పనులు బహిష్కరించాలని నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయడానికి ఈ నెల 10వ తేదీన ఈ మేరకు జిల్లా డీఈఓ మెమోరాండం సమర్పించాలని ఉద్యోగులు తీర్మానించారు. ఇది వారి నిరసన అధికారికంగా నమోదు చేయడానికి మరియు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. ఇకపోతే సిపిఎస్‌పై సరైన నిర్ణయం చేయకుంటే మరొక బీఆర్టీఎస్ ఉద్యమం తథ్యం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన మరియు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే గతంలో జరిగిన బీఆర్టీఎస్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఉద్యమం వంటి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. ఏడోది వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలి. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌ను వెంటనే నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణలు సకాలంలో జరగడం వారి హక్కు అని, ఈ విషయంలో జాప్యం జరగడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని వారు వాదిస్తున్నారు. ఎనిమిదవది వెంటనే 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ప్రభుత్వం వెంటనే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇది వేతన సవరణలు పూర్తయ్యే వరకు ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి ఇది అవసరమని వారు వాదిస్తున్నారు. ఇక 9 అన్ని రకాల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలు, పెన్షనర్ల బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు మొదలైన వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. పదవది ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరుబాటుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలి.
పైన పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తున్నాయి. తమ హక్కుల సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా వెనకాడబోమని ఇది స్పష్టం చేస్తోంది. ఈ డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల ప్రస్తుత ఆర్థిక మరియు వృత్తిపరమైన సమస్యలను ప్రతిబింబిస్తాయి. ఈ దీపావళి నాటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని వారైతే ఆశిస్తూ ఉన్నారు.